అయితే ఒక అమ్మాయి అంటే చైల్డ్‌హుడ్ నుంచి, చిన్నతనం నుంచి కూడా చాలా నెగ్లిజెన్సీ‌లో ఉంటారు. తెలుసో తెలియకో, అవగాహన ఉందో లేకపోవటం వల్లో పేరెంట్స్‌కి. సో, ఒక అమ్మాయి చైల్డ్‌హుడ్ నుంచి హెల్తీగా ఉండాలి అంటే, ఆమె శారీరక ఆరోగ్యం బాగుండాలంటే అసలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఒక స్త్రీ జీవితంలో హ్మ్. ఎన్నో అంశాలు ఉంటాయన్నమాట. సో, స్టేజెస్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా బాల్యం ఉంటుంది. దాని తర్వాత కౌమార దశ ఉంటుంది. దాని తర్వాత రిప్రొడక్టివ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత పెరిమెనోపాజ్ ఉంటుంది. ఆ తర్వాత మెనోపాజ్ ఉంటుంది. ప్రతి స్టేజ్‌లోనూ విపరీతమైన హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటుంది. అందులో మనం ఆలోచించి చూస్తే బాయ్స్‌కి అన్ని హార్మోనల్ చేంజెస్ ఉండవండి. కొంచెము ఆ యొక్క ప్యూబర్టీ టైం అప్పుడు, అడాలసెంట్ టైం అప్పుడు వాళ్ళకి కొన్ని ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది. కానీ గర్ల్స్కి ఎన్నో రకాల హార్మోనల్ అప్హీవల్స్ అంటామన్నమాట, ఎక్కువ తక్కువ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టేజ్లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, అంటే ఫుడ్ యొక్క రిక్వైర్మెంటు, తర్వాత వాళ్ళ గ్రోత్ యొక్క రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా చాలా మార్పులు చెందుతుంటుంది. సపోజ్ గర్ల్స్ కన్నా బాయ్స్ కన్నా బాల్యంలో వాళ్ళకి ఎక్కువ కాల్షియం ఇవ్వడము, వాళ్ళకి గ్రోత్కి ప్రోటీన్ ఇవ్వడము, ఇవన్నీ మనము ఇవ్వవలసిందే. కౌమార దశలో గర్ల్స్కి ఎక్కువ మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతుంది కనుక వాళ్ళకి ఎక్స్ట్రాగా మనం అయన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా వాళ్ళకి గ్రోత్కి ప్రోటీన్ కూడా ఇవ్వాలి. సో ఈ టైంలోనే చాలా మందికి కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఆ టైంలో. సో వాళ్ళ గ్రోత్కి సంబంధించి సో మనము ఈ ఏజ్లోను, తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే ఎప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, 15 years to 40 years వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ టైంలో అగైన్ వాళ్ళ నీడ్స్ వేరే ఉంటుంది. ఈ టైంలో కూడా వాళ్ళు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియము, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ పౌష్టికాహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు కనుక కౌమార దశలో ఈ యొక్క అనీమియాని, ఈ యొక్క హిమోగ్లోబిన్ని వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారో వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి ఆ డెఫిషియన్సీతోనే వాళ్ళు ఎంటర్ అవుతారు. సో అలాంటప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవసరం ఉంటుంది కదా. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అనీమియా ఉందనుకో ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కాల్షియం తక్కువ ఉందనుకో ప్రెగ్నెన్సీ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనం పెరిమెనోపాజల్ తీసుకున్నాం అనుకోండి, పెరిమెనోపాజల్, మెనోపాజల్ ఈ స్టేజ్లో స్త్రీకి ఈస్ట్రోజన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఈస్ట్రోజన్స్ తగ్గిపోతున్నప్పుడు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈస్ట్రోజన్స్ మన బాడీలో కాల్షియం అనే దానికి అబ్జార్బ్ చేసేదానికి దోహదం చేస్తుంది. సో మన డైట్లో కాల్షియం ఉండొచ్చు, కానీ అది అబ్జార్బ్ అవ్వాలి, బ్లడ్లోకి వెళ్ళాలి, బోన్స్లోకి వెళ్ళాలి, ఆ బోన్స్లో నుంచి వెముకలు తయారు చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే మాత్రం మనకి ఈస్ట్రోజన్ అవసరము, విటమిన్ డి అవసరం. సో వయసు వచ్చే కొద్దీ విటమిన్ డి ఒక అబ్జార్ప్షన్ మన గట్లో తగ్గిపోతుంది. అది మళ్ళీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈస్ట్రోజన్. సో ఈ యొక్క పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో మనకి ఈస్ట్రోజన్స్ తగ్గిపోతుంది, తర్వాత కాల్షియం కూడా అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. వీటితో వెముకలు అంతా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి డైట్లో కాల్షియం మనం ఎక్కువ ఇవ్వాలి. సో ప్రోటీను, కాల్షియం అనేది ఎక్కువ అవసరం పడుతుందన్నమాట పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో. సో మనకు బాల్యంలోనూ కౌమార దశలోనూ మనం వేసే ఈ యొక్క పునాది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది. సూపర్ మ్యామ్.